మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 1863లో ఇదే రోజు ఒక మహానుభావుడు ప్రపంచానికే మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు జన్మించారు. వారు కోల్కతాలో జన్మించి 39వ ఏటనే తన జీవన గమ్యాన్ని చేరుకొని వేలూరులో 1902లో జూలై 2 రోజు తుది శ్వాస విడిచారు. తను జీవించిన స్వల్ప వ్యవధి 39 సంవత్సరాలలోనే ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా తీసుకురాయినటువంటి మొట్టమొదటి వ్యక్తి వివేకానంద వారు రామకృష్ణ పరమహంస గారి యొక్క శిష్యుడు. రామకృష్ణ పరమహంస గారు మనకు తెలుసు. రామకృష్ణ పరమహంస గారు ఏంటంటే వారు స్వయంగా కాళికాదేవినే ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావుడు. వారి కింద శిష్యరికం చేసినటువంటి వ్యక్తి నరేంద్రనాథ్ అతని పేరు మొదలు. తర్వాత వివేకానందునిగా మార్పు చెందడం జరిగింది. అతను పేరెన్నిక గల చాలా యొక్క కార్యక్రమాల్లో అతను చికాగోలో ఉపన్యాసం ఏదైతే చేసిందో అది అన్నిటికన్నా పేరుగాంది. చికాగోలో ఎగ్జాక్ట్లీ తన 30వ ఏట పోయింది. 1893లో చికాగోలో సెప్టెంబర్ 10 రోజు ప్రపంచ రిలీజియన్స్ మహాసభ అంటే అందరూ ప్రపంచంలో ఉన్న మత పెద్దలందరి యొక్క అక్కడ క్రిస్టియన్ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు అందరు వెళ్ళారు. హిందూ జాతి నుంచి, హిందూ ధర్మం నుంచి, హిందూ దేశం నుంచి వెళ్ళినటువంటి ఒకటే ఒక వ్యక్తి స్వామి వివేకానంద. అది కూడా ఏంటి, వారు ఇక్కడ దేశ పర్యటన చేసినప్పుడు, వివేకానందుల వారు దేశ పర్యటన చేసినప్పుడు కలకట్టా నుంచి ఒక్కొక్క రాష్ట్రం తిరుగుకుంటా అంటే దేశాన్ని మొదలు నేను స్టడీ చేయాలి, దేశాన్ని మొదలు చదవాలి, సామాజిక ఇక్కడ పరిస్థితులు కావచ్చు, ఆధ్యాత్మిక పరిస్థితులు కావచ్చు, వేదాంత విజ్ఞానాన్ని, భారతదేశం సంస్కృతిని, సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని మొదలు మన దేశంలో ఏ విధంగా ఉన్నది దాన్ని ఆకలింపు చేసుకోవాలని పర్యటించినప్పుడు మైసూరు మహారాజు దగ్గర కూర్చుంటారు. మైసూరు మహారాజు గారి దగ్గర కూర్చున్నప్పుడు మైసూరు మహారాజు గారు వీరి యొక్క అక్కడ ఉన్నటువంటి మేధావులతో చర్చించినప్పుడు వీరి యొక్క మేధా సంపత్తి వారికి నచ్చి సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడుతుంటే నచ్చి మనం ఏం చేద్దామనంటే వివేకానందుల వారు అంటారు, పాశ్చాత్య దేశాలలో విజ్ఞాన శాస్త్రం బాగా పెరిగింది, మరి మన దేశంకు ఆధ్యాత్మిక తత్వవేత్తలు, వేదాంతం ఉంది. ఈ రెండింటినీ కనుక కలిపేది ఉంటే ప్రపంచ మానవాళికి చాలా బాగవుతుంది. కాబట్టి నేను అమెరికాకు పోతాను అని అంటే మైసూరు మహారాజు అంటే నీకు అయ్యే ప్రయాణ ఖర్చులు దాని అంతా నేను భరిస్తానని మైసూరు మహారాజు గారు హామీ ఇస్తే సమయం కోసం ఎదురు చూసి ఎప్పుడైతే ప్రపంచ రిలీజియన్స్ సభ చికాగోలో జరిగినప్పుడు మైసూరు మహారాజు ఇంకా చాలామంది ఈ విషయాలు తెలిసి భారతదేశంలో అసలు ఎన్నో వేల రూపాయలు అతనికి విరాళాలు వస్తే కూడా తనకు ఖచ్చితంగా తనకి ఎంత అవసరమో అంతే తీసుకొని ఎవరైతే పంపిర్రో వాళ్ళందరికీ మిగతా రిటర్న్ పంపుతారు. వారు అంత గొప్ప మనిషి వివేకానంద. పోయి చికాగోలో 3 నెలల మొదలు వెళ్తారు. వారు జూలైలో వెళ్తారు. ఇది సెప్టెంబర్లో కాన్ఫరెన్స్. అప్పుడే చిన్న అన్నీ వెళ్తుంటేనే అప్పటికే అతని పేరు ఎవరు వచ్చిరట భారతదేశం నుంచి అనర్గళంగా భారతదేశ తత్వ విధానాన్ని బోధిస్తున్నారని చెప్పిన తర్వాత ఆ చికాగో సమావేశంలో పోదామని వారికి ఇంట్రడక్టరీ లెటర్ ఉంటుంది ఒకటి, అంటే పరిచయ లెటర్ ఇక్కడి నుంచి రాజులు ఇచ్చింది, అది ఓడగొట్టుకుంటాం. మరి అది బొడుగులో లోపడి పోరాదు. అయితే అతనికి అక్కడనే తెల్లవాళ్ళు చాలామంది పరిచయం అయితే ఒక జాన్ హెన్రీ రైట్ అనే అతను పరిచయ పత్రం అప్పుడు టకా రాసి అతన్ని సమావేశానికి మొదలు మాట్లాడారు. మీరు అందరూ మాట్లాడండి, నేను మాట్లాడతాం వెళ్ళగా. అందరూ మాట్లాడినాక ఈయన లేచి మాట్లాడితేనే ఆ సభగా ఆయన మొహంలో ఉన్న తేజస్సు అదంతా చూసి ఒకటేసారి మొదలంటారు, అమెరికా దేశ ప్రియమైన
సోదరి మనులారా, ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటాడు. అనగానే 3 నిమిషాలు ఆగకుండా అక్కడ సభికులంతా కరతాళ ధ్వనులతోని మొత్తం మారుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క సోదరి మనులారా అనే యొక్క విషయం తెలియదు. అమెరికా వాళ్ళకి ఏంది లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరినీ ఒక స్త్రీ ఒక మానవునిగా ఒక మగవానిగా చూస్తారు, కానీ వాళ్ళకు ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే కాన్సెప్టే లేదు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది మన స్వామి వివేకానంద. తర్వాత భారతదేశ తత్వాన్ని చెప్పిన తర్వాత అరే ఇంత మేధో సంపత్తి ఉన్నటువంటి భారతదేశానికి మనం చెప్పేది అని అక్కడ ఉన్నటువంటి వివిధ మతాలందరూ అరే భారతదేశం హిందూ దేశం యొక్క గొప్పతనం, వీళ్లకు మనం చెప్పేదే ఉన్నది, వాళ్ళే మొత్తము ప్రపంచాన్ని శాసించే విధంగా